ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ జ్యోతిష్, మీనం రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ శాస్త్రవాణి చిలుక తే. మీనం రాశి వాళ్ళకి బాలాజీ దేవుడు సాక్షాత్తంగా చెలుకూరు బాలాజీ దేవుడు. మీనం రాశి వాళ్ళకి అందరికీ ప్రేమతో తీసుకోవాలనేది చాలా ఇష్టం. పగవాడు ఉన్నా, పాలేడు ఉన్నా, దిగటుడు ఉన్నా, దూరం ఉన్నవాడు ఉన్నా వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా దగ్గర తీసుకుంటారు. చాలా ప్రేమతోనే ఉంటారు. స్త్రీ పురుషులు ఎవరికీ చూడకుండా మంచిగా ప్రేమతోనే మాట్లాడతారు, నోరార మాట్లాడతారు. ఉల్టా పల్టా మాట్లాడడం, ఉన్నది లేదనడం, లేదు ఉన్నదా అనడం, ఉల్టా పల్టా మాటలు మీకు రావు, అది నచ్చదు. హుషారి మాటలు, చాలబాజీ మాటలు మీకు నచ్చాయి. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, అందరికీ దగ్గర తీసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు కొన్ని రోజులు బాధ వేగినరు, కష్టపోయారు, నష్టపోయారు, బాగాను బాధ వేగినరు. ఇప్పుడు కూడా ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. అది కాక జర నాగదోషం, సర్పదోషం, కుజదోషం అనేది కూడా చాలా చెడ్డగా ఉంది. ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి దోషం చాలా చెడ్డగా ఉంది. పనులు ఆగిపోతున్నాయి. ఏడ ఉన్న పని ఆన్య ఉంది. కళ్యాణం ముందల చేసే పనులు అవన్నీ ఎక్కడిదక్కడ ఆగిపోతున్నాయి, కానీ సరిగా జరగటం లేదు. 7 కొండల వాసుడు సాక్షాత్తంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి, చాలా బాగుంటుంది. రాజా బతుకు బతికేది ఉంది. కష్టాలు నష్టాలు అవన్నీ దూరం అయిపోతున్నాయి. ముందల చాలా బాగుంటుంది. టైం ముందల చాలా బాగుంది. ఒకటి ఏముందంటే భార్య భర్త బంధం లోపల కొన్ని చిక్కులు చాలా వస్తున్నాయి. భార్య కూడా ఏం చేయాలంటే భర్త బయటికి పోయి పని చేసి వచ్చేటప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో నగుమురుసుకుంటూ మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. ఆయనకు మంచిగా వడ్డించి నగుమురుసుకుంటూ మాట్లాడితే ఆయన ఉన్న బాధ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆయన ఏదో పని చేసి వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఊక కాకిలిక కర్ర తరుగుతే అది మనసు బాధ అనిపిస్తుంది, ఇంట్లో చైన్ ఉండదు, ఏది చేసినా కలిసి రాదు. అలా చేయకండి, ప్రేమతో నడవండి, చాలా బాగుంటుంది. ముందల రియల్ ఎస్టేట్ చేసినా, బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, లేకపోతే వ్యవసాయం పని చేసినా కానీ చాలా మంచి కలిసి వస్తుంది. వ్యవసాయంలో మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఒకసారి 7 కొండల మెట్లు లెక్కి రానండి, జయం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, లేకపోతే కళ్యాణం చేసి ఇవ్వాలనుకున్నా చేసి ఇస్తారు. ఒక ఇంటికి పోయి చేసుకొని వస్తారు, అంతా జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఓం నమశివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. గురుబలం మంచి స్థానంలో వచ్చింది. శనిదారం గుడుక మంచి స్థానంలో ఉంది. గురువు మంచివాడు ఉన్నాడు. చేపెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.